కాంపౌండ్ కూడా లేదు. కాంపౌండ్ లేదు, ప్రహరీ కూడా లేదు సార్. ప్రహరీ కూడా పని మనుషులు వస్తే బాగుంటుంది సార్. వంట మనుషులు చాలా ప్రాబ్లం సార్. తీలేదేమన్నా కొన్ని దాంట్లో రూమ్స్ ఏమంటే గవర్నమెంట్ ప్రాబ్లం రూమ్స్ లో కొన్ని దాంట్లో కిటికీలు లేవు సార్. కిటికీలు కూడా లేవు. లేవు సార్. అవును సార్. ఒకటి పోయితే మనం కూడా దోమతర కొట్టించినాం సార్. మా వాళ్ళు కొందరు ముందు నుంచి చలికాలం కిటికీలు లేకపోతే ఎట్లా ఇబ్బంది పడరా పిల్లలు? 10th క్లాస్ పోయింటే కూడా మనం కొట్టించినాము. 7th అవసరం ఓపెన్ టాప్ అయిపోయింది సార్. సార్ ఏమైనా చెప్తే పురుగులు వస్తున్నాయంటే గవర్నమెంట్ ప్రాబ్లం పురుగులు ఎందుకు వస్తున్నాయి? లేదు సార్, ఆ రైస్లో నల్ల ఉన్నాయి సార్. అవి ఒకసారి 2 సార్లు క్లీన్ చేస్తే పనులు ఇద్దరు లేడీస్ పెట్టి సార్ యాక్చువల్గా ట్రైబుల్తో సస్పెండ్ అయినాడు, ఇతనికి ఇన్ఛార్జ్ పెట్టారు సార్. ఎవరు? బీసీ వెల్ఫేర్. నేను ఈరోజు చాట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఇది ఇక్కడికి వచ్చున్నాను. నేను నిన్నటి రోజున కూడా ఒక ఇష్యూ జరిగింది. నేను ఊర్లో లేను, ఆయన సస్పెండ్ అయింది. ఇప్పుడు సరే ఆయన సస్పెండ్ చేసేది దాంతో ప్రాబ్లం సాల్వ్ కాదు కదా. ఇప్పుడు పురుగులు ఎందుకు వస్తున్నాయి రైస్లో రోజు? అట్లా కాదు కానీ మీరు పని చేయండి. ఇప్పుడు ఈ ప్లేస్కి మీరు విజిట్ చేయండి. యూ స్ట్రీమ్ లైన్ దిస్. మీరు వాళ్ళ పిల్లలతో ఒక అర్ధగంట కూర్చొని కాదు రాజేందర్ రెడ్డి గారు, మనం వచ్చిపోయినాం, ఎంక్వైరీ చేసుకొని పోయినాం అనేది ఇట్ ఈస్ ఎ డ్యూటీ. అలా ఒక్క నిమిషం పూర్తిగా వినండి. నేను అందుకనే మీరు గతంలో హాస్టల్స్కి రండి అంటే నేను రానండి మీతో పాటు. మీరు ప్రాబ్లం సాల్వ్ చేయరు, ఒక ప్రాబ్లం చూసి రిపోర్ట్ రాస్తారు, దాని నుంచి లాభం ఏమి ఉండదు. సమ్ రిజల్ట్ ఓరియంటేషన్ ఏదో వచ్చిపోయినాక ఆ చిన్న విషయము బియ్యంలో పురుగులు ఎందుకు వస్తాయండి రోజు? సపరేట్ చేసుకొని అవన్నీ చేసుకోవడానికి ఉండొచ్చు, పురుగులు ఎందుకు వస్తాయండి? మరి దీని పరిష్కారం ఏంది? మన ఇద్దరు మాట్లాడుకుంటే కాదు కానీ దీనికి వాట్ ఈస్ ద సొల్యూషన్? ఎన్ని రోజులుగా పిల్లలు ఆందోళన చెందుతున్నటువంటి ఈ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఆందోళన చెందుతున్నటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. నిన్న కాక మొన్నటి రోజున పిల్లలే ఫోన్ చేస్తున్నారు నాకు. నేను ఊర్లో లేకపోవడంతో మా పిఏ గారు స్పందించి ఆయన సంబంధిత కమిషనర్ గారికి కూడా ఇష్యూని ఎస్కలేట్ చేయడం జరిగింది. దాని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ సంబంధిత అధికారిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. సస్పెండ్ చేస్తూనే మా బాధ్యత అయిపోయిందని మేము అనుకోలే. ఈ రోజున ఇక్కడికి సందర్శించే ముఖ్య ఉద్దేశం ఏమంటే రూట్ కాజ్ ఏంది, అసలు మూలాలేంది ఈ సమస్యకని ఆలోచన చేస్తే అన్ని చోట్ల కూడా ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం ఉంటుంది. పిల్లలకు మెరుగైనటువంటి విద్య వల్ల అందులో వెనకబడిన కులాల వారికి బీసీ వెల్ఫేర్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ ఎక్కడ కూడా సదుపాయాల విషయంలో కానీ భోజన సదుపాయాల విషయాల్లో కానీ మౌలిక వసతుల కల్పనలో కానీ కాంప్రమైజ్ కాకూడదు అనే ఆలోచనతోనే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అందులో భాగంగానే ఇందాక సోదరుడు మన వెంకటప్ప చెప్పినాడు, కమిషన్ చైర్మన్ గారు, ఎస్టీ కమిషన్ చైర్మన్, ఏమంటే ఆల్రెడీ 10 లక్షల రూపాయలు కాంపౌండ్ వాళ్ళకి కిటికీలకు శాంక్షన్ అయిందని చెప్పేసి ఆ పనులు కూడా తొందరలో పూర్తి అయ్యేరంగా చూస్తాం. అంతేకాకుండా వాటర్ ట్యాంక్ కూడా ఎక్కడో ఆగిపోయింది. మరి దీనికి కూడా కారణం ఏదో కనుక్కొని అది కూడా కరెక్ట్ చేస్తాం. పిల్లలు చెప్తున్నారు గ్రౌండ్లో లైట్లు కూడా పడడం లేదని, ఇవాళ లైట్ రిపేర్ కూడా చేయిస్తాం. అంతేకాకుండా అన్నంలో పురుగులు వచ్చినాయని చెప్పేసి మీడియాలో కూడా రావడం జరిగింది. సాక్షాత్ పిల్లలు కూడా తెలియజెప్పడం జరుగుతుంది. దీని కారణం కనుక్కుంటే హ్యూమన్ రిసోర్సెస్ ఏదైతే తక్కువ ఉందో, వంట వాళ్ళు 4 ఉండాల్సిన చోట 2 ఉండడం, అదే రకంగా స్కావెంజర్స్ కానీ స్వీపర్స్ కానీ అసలు లేకపోవడంతో
బాత్రూంలు కూడా మురికూపంగా తయారైనటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి అవుట్సోర్సింగ్ కింద కొద్దిమందిని తీసుకొస్తాం, శాలరీస్ కావాల్సిన మేము వేరే రంగైనా రైజ్ చేయడానికి ప్రభుత్వము రిక్రూట్ చేసే వరకు ఏదో ఒక ఏజెన్సీకి ఇచ్చిందని చెప్తున్నాడు సోదరుడు. వాళ్ళు వచ్చే వరకు కూడా ఆ శాలరీస్ని మేము వేరే రంగా అరేంజ్ చేసైనా వాళ్ళకి పనులు జరిపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ 2 రోజుల్లోనే ఈ రోజున 27వ తారీఖు 29వ తారీఖు మళ్ళీ నేను సందర్శించడం జరుగుతుంది. అంతలోపల మేము ఏదైతే మాటలు చెప్పినామో ఈ 2 రోజుల్లో ఈ సమస్యల పరిష్కారం జరిగి ఉండే విధంగానే చూస్తామని చెప్పేసి తెలియజెప్తున్నాం. 29న మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుని స్టిల్ ఏదైనా ప్రాబ్లం పర్సిస్ట్ అయితే దాన్ని అడ్రస్ చేస్తూ రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం కాదు, ఖచ్చితంగా రిజాల్వ్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కానీ ఇటువంటి సమస్యలు ఎప్పుడు కూడా కొనసాగించే విధంగా మా పరిపాలన ఉండదని చెప్పేసి తెలియజెప్తున్నాం. సమస్యలు అనేది ఎప్పుడైనా ఉత్పన్నమవుతూ ఉంటాయి, వాటి పరిష్కారం అనేదే మాకు ఆయన చూపించిన మార్గము. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మాకు నిర్దేశించినటువంటి మార్గదర్శకంగానే పరిపాలన కొనసాగుతుంది. ఈ సమస్యలన్నిటికీ మూలాలు లేకపోయేసి దీన్ని పరిష్కారం చేస్తున్నాం. 100% పిల్లలు 2 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ ఫీడ్బ్యాకే తీసుకుంటాం. వాళ్ళు ఇంకా ఏదైనా తదుపరి ఇస్తే కూడా దాన్ని కూడా కరెక్ట్ చేసుకుంటాము. వాళ్ళకు సరైనటువంటి పౌష్టికాహారం కానీ వాళ్ళు సరైనటువంటి పరిస్థితుల్లో అనువైనటువంటి పరిస్థితుల్లో వాతావరణంలోనే పిల్లలు పెరిగే విధంగా చదువు నేర్చుకునే విధంగానే తీర్చిదిద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అధ్యాపకులకు కూడా కొత్తగా ఒక ఆయన మొన్న డిఎస్సిలో ఉద్యోగం వచ్చినట్టున్నారు, అతనికి ఇన్ఛార్జ్ ఇచ్చినారు. ఆ సమస్యను ఆయన కూడా చెప్తున్నాడు, ఎక్కడైతే హెచ్ఆర్ తక్కువ ఉందని చెప్పేసి అది ఇమీడియట్గానే రెస్పాండ్ అయ్యి ఈరోజే కొత్తగా ఒక 4గురిని ఉద్యోగంలోకి పెడతా ఉన్నాము. వాళ్ళ శాలరీస్ గురించి కావాల్సి మేము వేరే రంగానే చూసుకుంటామని చెప్పేసి కూడా తెలియజెప్తూ సమస్య పరిష్కారం చేస్తున్నామని చెప్పి తెలియజెప్తాను.